బూచి గురించి నువ్వు భయపడేలా నీకు చెప్పింది ఎవరమ్మా చెప్పు అని సుధాకర్ కౌశికి నిలదీస్తూ ఉంటారు. ఎవరో కాదు వైజయంతి అమ్మగారే అని శ్రీవల్లి వైజయంతిని చూపించేస్తుంది. ఈ అమ్మిని చెప్పొద్దన్నా కూడా నన్ను ఇరికించేసింది కదా, ఇప్పుడు ఎలా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి వైజయంతి, ఈ అమ్మాయి ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ అమ్మాయిని ఎందుకో ఈ ఇంటి నుండి పంపించాలనే చూస్తున్నావు. ఖచ్చితంగా నువ్వే ఇదంతా చేసావు కదా, ఈ అమ్మాయి చెప్తున్నది నిజమే కదా, ఎందుకు ఇలా చేసావు చెప్తావా లేదా? ఏంటి ఎప్పుడు లోడ మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడెందుకు నసుగుతున్నావు? మర్యాదగా నిజం చెప్తావా లేదా, ఎందుకు ఇలా చేసావని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. అది కాదు బా అని వైజయంతి అంటుంటే, నోర్ముయ్, ముందు మర్యాదగా నిజం చెప్తావా లేదా? బూచిని కావాలని ఈ అమ్మాయిపై పడిపోయేలా చేసావు కదా, నువ్వే కదా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటే, ఈ అనాథతో నాకేం సంబంధం అబ్బా అని వైజయంతి అంటుంది. నన్ను మా అనాథ శరణాలయం గురించి కూడా అడుగుతూ ఉంటుంది అయ్యగారు అని శ్రీవల్లి అంటుంది. ఏమని అడిగిందని సుధాకర్ అడగటంతో, నిన్ను అనాథ శరణాలయంలో ఎవరు వదిలిపెట్టారు, ఆశ్రమం వాళ్ళు నీకేమైనా చెప్పారా అని అడిగారయ్యగారు అని శ్రీవల్లి చెప్పటంతో, ఎందుకే నీకు ఆ వివరాలన్నీ, నీ టెన్షన్ చూస్తుంటేనే అర్థమవుతోంది. నువ్వే కదా ఈ అమ్మాయిని అనాథ శరణాలయంలో వదిలేసింది, చెప్పవే, ఈ అమ్మాయిని అనాథం చేసింది నువ్వే కదా, అసలు ఒక అమ్మాయిని అనాథం చేయాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది, ఎందుకు తన్ని అనాథ శరణాలయంలో వదిలేశావు, నీది అసలు ఆడ పుట్టుకేనా, ఎందుకు చేశావో చెప్పవే చెప్పవే అని సుధాకర్ నిలదీస్తూ ఉంటే వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఎందుకు అనాథం చేశావు, ఎందుకు అనాథ శరణాలయంలో వదిలేశావు, అసలు తిను ఎవరి కూతురు చెప్తావా లేదా అని సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు. వైజయంతి ఇదంతా ఊహించుకుంటూ, ఇదంతా నా ఊహనా, అమ్మో ఈ అమ్మి నోరు తెరిచి నిజం చెప్పిందంటే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది, ఒసే అమ్మి చెప్పకే, నన్ను చంపి పడేస్తాడే అని వైజయంతి శ్రీవల్లి వైపు చూస్తూ సైగలు చేస్తూ ఉంటుంది. చెప్పమ్మా చెప్పు అని సుధాకర్ ఇప్పుడు నిజంగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు ధాత్రి, మామయ్య గారు, ఎవరో చెప్తే శ్రీవల్లి భయపడలేదంట, వాళ్ళ ఆశ్రమం వాళ్ళని చూడాలనిపించి మనతో చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంది అని ధాత్రి కవర్ చేస్తుంది. అవునయ్య గారు, నాకు వాళ్ళని చూడాలనిపించే వెళ్ళాలనుకున్నాను, కానీ నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు నాకు ముఖం చూపించలేదు, ముఖానికి ముసుగు వేసుకొని వచ్చి మరీ చెప్పి వెళ్ళారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు అని శ్రీవల్లి అంటుంది. అంతేనా అమ్మా, ఇంకేం లేదా అని సుధాకర్ అనడంతో, నీకెందుకు బా అలా అడుగుతున్నావు, ఆ ఎమ్మె చెప్తుంది కదా, ఇక చాలదా అని వైజయంతి అంటుంది. చూడు శ్రీవల్లి, నువ్వు చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి పెరిగావు కదా, అందుకే నీకు వాళ్ళని చూడాలన్న కోరిక కలిగి ఉంటుంది, కానీ నేను నిన్ను తీసుకువెళ్తాను, చెప్పకుండా మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని కౌశికి చెప్తుంది. అలాగే అక్క, నీకు చెప్పకుండా ఇంకెప్పుడూ వెళ్ళను అని శ్రీవల్లి లోపలికి వెళ్తుంది. అమ్మయ్య, నేను తప్పించుకున్నాను అని వైజయంతి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వెనకాలే యువరాజ్ కూడా వెళ్ళిపోతాడు. ఎందుకు వైజయంతి చాలా కంగారు పడుతోంది, శ్రీవల్లి అబద్ధం చెప్పిందా, అసలు శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నించింది కదా, ఇందులో ఖచ్చితంగా వైజయంతి హస్తం ఉందనిపిస్తోంది, అసలు ఎందుకు వైజయంతి ఇలా చేస్తోంది, అదేంటో కనిపెట్టాలి అని సుధాకర్ మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక మనం సురేష్ని కాపాడాలి అని కౌశికి చెప్పడంతో, అవును వదినా అని ధాత్రి అంటుండగానే ఫోన్ కాల్ వస్తుంది. వదినా, ఆ సోముల దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది అని స్పీకర్ ఆన్ చేసి చెప్పండి అనడంతో, ఏంటి మధ్యాహ్నం అవబోతోంది, మీరు ఇస్తామన్న మిగతా డబ్బులు ఇంకా తీసుకురాలేదేంటి, మీరు డబ్బులు తీసుకువచ్చారా, సరే లేదంటే గౌరీని తీసుకువెళ్ళి ఆ దుర్మార్గుడి మీద కేసు పెడతాము, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసు కదా అని సోములు బెదిరిస్తూ ఉంటాడు. ఆల్రెడీ కొంతమంది రౌడీలు అక్కడ ఎవరో ఇంకొకతన్ని కర్రలతో బాదుతూ ఉంటారు. అంత అవసరం లేదండి, చెప్పిన సమయానికి మేము డబ్బులు తీసుకొస్తాము అని ధాత్రి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఎలా జగదాత్రి, మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మాటికి బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడతారు, మనం తప్పు ఒప్పుకున్నట్లు కూడా అవుతుంది కదా అని కౌశికి అంటే, అవునక్క, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే, మనం డబ్బులు ఇచ్చి అలా అలవాటు చేయకూడదు, వాళ్ళు ఇంతటితో ఆగరు, మాటికి బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు అని కేదార్ అనడంతో, మరి ఇంకెలా ఈ సమస్యకి పరిష్కారం అని కౌశికి అంటుంది. మీరేమీ కంగారు పడకండి వదిన, మేము జేడీ టీంతో మాట్లాడి ఈ సమస్యని సాల్వ్ చేస్తాము, పద కేదార్ వెళ్దామని ధాత్రి అంటుంది. బావా నిర్దోషిని మేం నిరూపిస్తామక్క, కంగారు పడకు అని కేదార్ కూడా ధైర్యం చెప్పి ఇద్దరు బయలుదేరి కారులో వెళ్తూ ఉంటారు. జేడీ, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడదాము అని
కేడి అడగటంతో ఆ కిలాడి లేడీ ఉంది కదా, ఆ గౌరీ దగ్గర నుంచే మొదలు పెడదాము అని ధాత్రి అంటుంది. వెంటనే రమ్యకి ఫోన్ చేసి, చూడు రమ్య, రెడీగా ఉండు, ఎప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతానో నాకే తెలీదు, అన్నీ నువ్వు టక్టకా ఇచ్చేయాలి అని అనడంతో, అలాగే మేడం, నేను రెడీగా ఉన్నానని రమ్య ఫోన్లో చెప్తూ ఉంటుంది. ఇక నేరుగా గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. గౌరీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటకి డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. డోర్ కొట్టడంతో, ఎవరు మేడం మీరు అని ఓపెన్ చేసి అడుగుతూ ఉంటుంది. మేము పోలీస్ అని చెప్పగానే, అమ్మో పోలీసులు ఎందుకు వచ్చారు అని మనసులో టెన్షన్ పడుతూ, ఏంటి మేడం ఇలా వచ్చారు, రండి మేడం అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక జేడి చాలా స్టైల్గా కుర్చీలో కూర్చొని, మేము నిన్ను కొన్ని ప్రశ్నలు వేయటానికే వచ్చాము అని అనడంతో, ఏం కావాలి మేడం అని గౌరీ అంటుంది. నిన్న ఒకతను నీపై అఘాయిత్యం చేయబోయాడు కదా అని కేదార్ అనడంతో, అయ్యో నేను అలాగని కంప్లైంట్ ఇవ్వలేదు కదా సార్ అని గౌరీ అంటుంది. అంటే ఒకతను స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడులే అని కేదార్ అంటాడు. అంటే ఇప్పుడు కాదని చెప్తే నాకు వచ్చే డబ్బులు రావేమో, ఇప్పుడు నేనేం చెప్పాలి అని గౌరీ మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును అని పైకి సమాధానం చెప్తుంది. సరే, అతను నీకు లిఫ్ట్ ఎక్కడిచ్చాడు అని కేదార్ అంటే, అది అని నసుగుతూ, ఉండు మా పెద్దయ్యని తీసుకువస్తాను అని గౌరీ అంటుంది. లిఫ్టు అడిగింది నువ్వే కదా, మరి మీ పెద్దయ్య ఎందుకు, అన్నీ నీకే తెలుసు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఇక్కడే ఉండు, మేము అడిగిన వాటికి సమాధానాలు చెప్పు అని జేడీకేడి నిలదీస్తూ ఉంటారు. అంటే ఇక్కడికి కాస్త దూరంలో అని గౌరీ అంటే, కాస్త దూరం అంటే ఎన్ని కిలోమీటర్లు, 1 కిలోమీటర్ అని మాకు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పారే అని కేదార్ అంటాడు. ఎవరు చేసి చెప్పుంటారబ్బా అని గౌరీ మనసులో అనుకుంటూ, అయ్యుంటుంది, 1 కిలోమీటరే అయ్యుంటుంది, నాకు సరిగ్గా తెలీదు అని గౌరీ అంటుంది. 1 కిలోమీటర్కే నువ్వెందుకు లిఫ్ట్ అడిగావు అని జేడీకేడి అంటారు. అంటే కాలు కొంచెం బాగోలేక అని గౌరీ అంటుంది. సరే, కారు ఎక్కగానే అతను అఘాయిత్యం చేశాడా అని అడగటంతో, అవును, కారు ఎక్కగానే నాపై పడిపోయాడు అని గౌరీ అంటుంది. అంటే డ్రైవింగ్ చేస్తున్న అతను కారు ఎక్కగానే ఎలా పడిపోతాడు, డ్రైవింగ్లో ఉంటారు కదా అని అంటే కారు ఆపేసి తర్వాత పడ్డాడు అని గౌరీ అంటుంది. అంటే కారు ఆపేసి తర్వాత పడిపోయాడా, మరి నువ్వు ఎలా పారిపోయావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే నేను డోర్ ఓపెన్ చేసుకొని పరుగులు పెట్టాను అంతే అని గౌరీ అంటే అఘాయిత్యం చేయబోయేవాడు కార్ డోర్ లాక్ చేసేసి మరీ అఘాయిత్యం చేస్తాడు, కానీ నీకు డోర్ ఎలా వచ్చేసింది అని అడగటంతో, అంటే ఏమో అదంతా నాకు తెలీదు, డోర్ ఓపెన్ చేశాను వచ్చేసింది, 2 రోజుల్లో నా పెళ్ళి, నేను ఎంత బాధపడిపోయానో, ఎలాగో నేను సేవ్ అయిపోయాను అని గౌరీ అంటుంది. నువ్వు అస్సలు బాధపడినట్లు ఏమాత్రం కూడా కనిపించట్లేదే, బాగా సెల్లో హుషారుగా పాటలు పెట్టుకొని వింటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు కదా అని జేడి అంటుంది. ఆ బాధను మర్చిపోవడానికే నేను ఇలా పాటలు పెట్టుకొని వింటున్నాను అని గౌరీ చెప్తుంది. మేడం, నన్ను ఇంకేం అడగకండి, నాకు ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది, చాలా బాధగా ఉంది అని గౌరీ అంటే, సరే ఇంకేం అడగను కానీ ఆధార్ కార్డు ఒకసారి ఇవ్వు, కంప్లైంట్ గురించి డీటెయిల్స్ రాసుకోవాలని జేడి అంటే, ఆధార్ కార్డు ఎందుకు మేడం, నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని గౌరీ అంటుంది. అయితే జరిగింది నిజం కాదని ఒప్పుకో, అప్పుడు ఎలాంటి ఆధార్ కార్డు అవసరం లేదని జేడి అంటే, లేదు మేడం, ఆధార్ కార్డే కదా, ఇప్పుడే తెచ్చిస్తానని లోపలికి వెళ్తుంది. అప్పుడే జేడీకేడీకి గోడకి వేలాడుతున్న ఒక మంగళసూత్రం కనిపిస్తుంది. దానిని వాళ్ళు గమనిస్తూ ఉండగానే, ఇదిగోండి మేడం నా ఆధార్ కార్డ్ అని తెచ్చి ఇవ్వటంతో, సరే నీ భర్త ఎక్కడ ఉంటాడు అని కేదార్ అడగటంతో, దుబాయ్లో అని గౌరీ నోరు జారుతుంది. అంటే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని కేదార్ అంటే, లేదు మా నాన్న దుబాయ్లో ఉంటారు, నాకు అలా వినపడి చెప్పాను అని కవర్ చేస్తూ ఉంటుంది. మరి ఈ ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ యాదయ్య అని ఉంది కదా అని జేడి నిలదీస్తూ ఉంటుంది. ఆ మంగళ సూత్రం ఎవరిది అని జేడీకేడి నిలదీయటంతో, వైఫ్ ఆఫ్ యాదయ్య అని అది పొరపాటున తప్పుగా ప్రింట్ అయింది, అది మా నాన్న పేరు, ఆ మంగళసూత్రం అంటారా, అది మా అమ్మ గుర్తుగా నేను పెట్టుకున్నాను, మా అమ్మ చనిపోయింది, ఏంటండి మీరు ఇలా ప్రశ్నలు వేస్తున్నారు అని గౌరీ అంటుంది. చూడు, పోలీసులు అన్న తర్వాత ఇలాగే అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, నీ వైపు నుంచి మొత్తం క్లీన్ చిట్గా ఉంది, నువ్వు సురేష్ గారిని మోసం చేయలేదు అంతే కదా అని ధాత్రి అంటుంది. అంతే 2 రోజుల్లో నా పెళ్ళి అని గౌరీ చెప్పటంతో, సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, నీతో ఫర్దర్గా ఏదైనా అవసరం ఉంటే నేను మాట్లాడాలి కదా, లేకుంటే నేరుగా రావాల్సి వస్తుంది అని జేడి చెప్పడంతో, అవసరం లేదు అని ఫోన్ నెంబర్ ఇవ్వటంతో జేడి మిస్డ్ కాల్ ఇస్తుంది. సరే మేము బయలుదేరి వెళ్తున్నాం అని బయటికి వస్తారు. ఈ విషయం వెంటనే పెద్దయ్యకి ఫోన్ చేసి చెప్పాలని గౌరీ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది చాలా మహా ముదురుగా ఉంది జేడి అని కేదార్ అనడంతో, ఇప్పుడు అది ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్
ఫోన్ నెంబర్ ఎవరికి చేస్తుందో మనం తెలుసుకోవాలి అని రమ్యకి ఫోన్ చేసి ట్రాప్ చేయమని చెప్తుంది. పెద్దయ్య పోలీసులు వచ్చారు అని వివరం చెప్పడంతో సరే నేను చూసుకుంటాను, వాళ్ళేమీ రారులే, ఈ లోపల వాళ్ళు డబ్బులు తెచ్చిచ్చేస్తారని సోములు చెప్తారు. మేడం సోములకి చేసింది మేడం అని రమ్య చెప్పడంతో అయితే గ్యాంగ్ లీడర్ వాడే అన్నమాట. పద కేడి పట్టుకుందామని ధాత్రి అంటుంది.